అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇస్రో చరిత్రలోని అతి భారీ శాటిలైట్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూబర్డ్ బ్లాక్ 2 ను LVM-3 M6 రాకెట్ విజయవంతంగా నిర్దేశిత కక్షలోకి ప్రవేశించింది. ఇక కేవలం 15 నిమిషాల్లోనే బ్లూబర్డ్ ప్రయోగం విజయవంతమైంది. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిపి ఇస్రో ఈ ప్రయోగం నిర్వహించింది. ఇక ప్రపంచంలో ఎక్కడి నుంచైనా 4G, 5G సేవలను బ్లూబర్డ్ బ్లాక్ 2 అందించనుంది. LVM-3 రాకెట్ సిరీస్ లో ఇది 9వ ప్రయోగం. కమర్షియల్ ప్రయోగాల్లో కీలక మైలురాయిని అందుకుందని ఇస్రో చైర్మన్ నారాయణ్ సంతోషం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలందరికీ అభినందనలు తెలియజేశారు. 6100 కిలోల బరువున్న భారీ బాహుబలి శాటిలైట్ ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించిందన్నారు. LVM ప్రయోగాలలో 100% విజయాలు సాధిస్తున్నాం. అతి తక్కువ సమయంలో రాకెట్ రూపొందించి విజయవంతంగా ప్రయోగించాం. భారత భూమి నుంచి పైకెగిసిన అతి భారీ రాకెట్ ఇదే అని, ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రయోగాల్లో ఇది ఒకటి అని అన్నారు. ఇక అమెరికాకే చెందిన కస్టమర్ కోసం దీన్ని చేపట్టామన్నారు. ఇక ఇస్రో ప్రస్తుతం 34 దేశాలకు సేవలందిస్తోందని, గగన్యాన్ కోసం సిద్ధమవుతున్న వేళ ఈ ప్రయోగం మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తోందన్నారు. ఉదయం 8:55 43.5 మీటర్ల పొడవైన LVM-3 M6 రాకెట్ నిప్పులు కక్కుతో నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 3 దశల్లో ఈ ప్రయోగం పూర్తయింది. భూమి నుంచి బయలుదేరిన 15 నిమిషాల తర్వాత బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం వ్యోమనౌక నుంచి విడిపోయి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలోకి విజయవంతంగా చేరింది. ఇక LVM-3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతం అవడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. ప్రపంచ వాణిజ్య ప్రయోగాల్లో భారత్ మరోసారి సత్తా చాటిందని ఇస్రోను కొనియాడారు. అంతరిక్ష రంగంలో మన దేశం అత్యున్నత స్థానానికి ఎదుగుతూనే ఉందని అన్నారు. ఈ విజయం ఆత్మ నిర్భర్ భారత్ వైపు మన ప్రయత్నాలను ప్రతిబింబిస్తోందంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. Satellite ever lifted from Indian soil using a Indian launcher. This is also the third fully commercial mission of LVM-3, and the vehicle has demonstrated its excellent track record, including the Chandrayaan-2, Chandrayaan-3, OneWeb missions and CMS-3 satellite. This has injected in the orbit. Dear friends, I am extremely happy to announce the performance of the orbit what we have got is less than 2 kilometer dispersion we have got. This is one of the best performance of any launch vehicle in the global arena. With this mission, India has successfully launched 434 satellites for 34 countries. In today's mission, as I told, all the vehicle systems have performed extremely well. మరోవైపు సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఈ రోజు LVM-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. యుఎస్ కి చెందిన బ్లూబర్డ్ బ్లాక్ 2 పూర్తి వాణిజ్య మిషన్ ద్వారా 4G, 5G ని మెరుగుపరిచేందుకు భారీ బరువును మోసుకెళ్లిన ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ నారాయణ్ అన్నారు. ఇక
కులశేఖర్ పట్నం లాంచ్ ప్యాడ్ ద్వారా సంవత్సరానికి 50 ప్రాజెక్టులు చేపడతామని, ప్రస్తుత కులశేఖర పట్నంలో వేగంగా పనులు జరుగుతున్నాయంటున్న ఇస్రో చైర్మన్ నారాయణ్ తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. LV-M3 వెహికల్స్లో M3 శాటిలైట్ని అయితే మాత్రం ఈరోజు అమెరికా రూపొందించినటువంటి బ్లూ డార్ట్ మిషన్ అయితే మాత్రం ఈరోజు శ్రీహరికోట నుంచి నింగిలోకి అయితే ప్రవేశపెట్టారు. అది విజయవంతం అయిన తర్వాత పూర్తి కమర్షియల్గా ఉండేటువంటి ఒక వాణిజ్య పరంగా అయితే మాత్రం దీన్ని ఉపయోగిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ని ఇస్రో చైర్మన్ నారాయణ అడిగి తెలుసుకున్నాం. Today we have successfully accomplished the LV-M3 M6 Blue Bat 2 mission. Our launcher, the Bahubali rocket LV-M3 M6 has perfectly placed the Blue Bat 2 communication satellite of USA on commercial basis in the intended orbit with high level of maturity and accuracy level. And in fact, our accuracy of orbit is less than 1.5 to 2 kilometer. And it is a very proud moment for every citizen of our country. సార్, ఇది లాస్ట్ మిషన్ వారు ఆర్ ద గెట్టింగ్ అబౌట్ టు వెరీ స్మాల్ వెహికల్స్. సార్, దిస్ టైమ్ వెహికల్స్ వెరీ బిగ్ హైయెస్ట్ ఆల్మోస్ట్ 6,000 kgs everything. Next project about. See, this particular vehicle, today already we have demonstrated a couple of the improvements. And the Gaganyaan, this vehicle is capable of taking up to 9,000 plus kg it can take. And 1980 we lifted only 35 kg satellite. From that we have lifted today close to 6,000 kg. It is a very, very proud achievement. Kulashekara Marg is what? Patnam, we are building the second launch complex, and every activity is going on as per the requirement to meet the vision of 50 launches per year of our Prime Minister of India. That launch complex is coming up, and before 2027 first quarter, the rocket will be lifting off from that launch complex. Thank you. సో ఈ యొక్క LV-M3 ఇలా రాకెట్ని కూడా విజయవంతం అయిందనేసి ఇస్రో చైర్మన్ నారాయణ కూడా మనతో మాట్లాడారు. అలాగే దీనికి సంబంధించి కూడా ఇదే భారతదేశంలో కూడా అత్యంత ఎక్కువ ఉన్నటువంటి వెహికల్, అది కూడా అతి బరువైన వెహికల్, అంటే దాదాపుగా 6,100 కిలోలు ఉన్నటువంటి ఒక వెహికల్ని కమర్షియల్ అంటే US తీసుకునేటువంటి బ్లూ డాట్ సంబంధించినటువంటి ఈ యొక్క మిషన్ అయితే మాత్రం అమెరికా రూపొందించినటువంటి దాన్ని అయితే ఇస్రో అయితే లాంచ్ చేసింది. దీని ద్వారా అయితే మాత్రం ఇస్రోకి ఇదొక మైల్ రైగా కూడా చెప్తా ఉన్నారు. సో ఇలాంటి బిగ్ వెహికల్స్ని LV-M3 వెహికల్స్ అయితే మాత్రం ఇది వరకు గత 7 అయితే మాత్రం సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. ఇప్పుడు 8వ కూడా విజయవంతంగా అయింది. దీని ద్వారా పెద్ద బాహుబలి లాంటి వెహికల్స్ అన్నింటినీ కూడా తీసుకుపోవడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నాం అనేసి అయితే చెప్పారు. ఇది పూర్తి స్థాయిలో ఒక సెల్ ఫోన్ కి సంబంధించినటువంటి టెక్నాలజీని అయితే మాత్రం పూర్తి స్థాయిలో 4G 5G నెట్వర్క్ ని ఎక్కడి నుంచి అయినా సరే ఎక్కడికైనా సరే అందించడానికి అయితే దీన్ని ఉపయోగించడానికి అయితే చెప్తున్నారు. ఇది US కి సంబంధించినటువంటి పూర్తి కమర్షియల్ వెహికల్ అనేసి అయితే మాత్రం ఇస్రో చైర్మన్ నారాయణ అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సురేష్ తో నరేష్, జీ తెలుగు న్యూస్, శ్రీహరికోట నుంచి. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.